ఏపీకి సంబంధించి జాతీయ రహదారిపై గోదావరి జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు 15 అడుగుల భారీ కొండ చిలువ జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డుగా హల్చల్ చేసింది. అది కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో బహుశా ఆ చుట్టుపక్కల ఏదైనా అది ఆహారం కోసం ఏదైనా జంతువుని గాని మింగి ఉండవచ్చు, అందుకే కదలలేకపోతుందంటూ స్థానికులు ఫస్ట్ ఒక అంచనా అయితే వేసిన పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి కావడంతో అటుగా వచ్చే వాహనాలు కూడా తొలుత ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన కాకినాడ జిల్లాకు సంబంధించి అన్నవరం అదేవిధంగా ఇటు ఎర్రకోనేరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న స్థానికులంతా కూడా కొండ చెలువను హతమార్చే ప్రయత్నం చేశారు. అయితే భారీ కొండ చెలువ కావడంతో చాలా ఇబ్బంది, దాదాపు గంటన్నరకు పైగా అక్కడ సమస్య అయితే మాత్రం తలెత్తిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అటువైపుగా వచ్చే మనం చూస్తున్న విజువల్స్ లో వాహనాలన్నీ కూడా జాతీయ రహదారిపై ఆ భారీ కొండ చెలువ నేపథ్యంలో ఆగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. సమీప పంట పొలాలు అదేవిధంగా సమీపంలో కొండలున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఏదైనా ఆహారం కోసం ఏదో ఒక అడవి జంతువు గాని లేకపోతే ఏదైనా కోళ్లు వంటివి ఏదైనా ఆహారంగా మింగి ఉండవచ్చు. బహుశా అది అరగకపోవడం తో ఏదైతే తీసుకుందో దానివల్ల కదలలేకపోయిందంటూ రైతులు అయితే పేర్కొన్నారు. ఏది ఏమైనా నాగల చవితి పురస్కరించుకుని అదే రోజు రాత్రి సమయంలో ఈ ఘటన అయితే మాత్రం అన్నవరం సమీప జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎట్టకేలకు స్థానికులంతా కూడా భారీ కొండ చెలువ కావడంతో ఒకవేళ తిరిగి అది అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కొండ చెలువ అమాంతం ఒక మనిషిని మింగే అవకాశాలు కూడా ఉంటాయని పలువురు చెబుతూ ఉంటారు. అలాంటి తరుణంలో దానిపై అటాక్ చేసి దాన్ని హతమార్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అటువైపుగా వెళ్తున్న లారీలు కూడా వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు గంటన్నర కాలం అయితే మాత్రం జాతీయ రహదారిపై ఈ కొండ చెలువను దాన్ని హతమార్చే ప్రయత్నం గానీ అక్కడి నుంచి దాన్ని పంపించే ప్రయత్నం గానీ చేశారు. అయితే భారీది కావడంతో అక్కడ ఉన్న రైతులంతా కూడా దాన్ని హతమార్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో అటుగా వచ్చే వాహన చోదకులు కూడా కాస్త ఇబ్బందులు పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కువగా గోదావరి జిల్లాలంటేనే ఈ పెద్ద అధిక సంఖ్యలో ఉంటూ ఉంటాయి ఇలాంటి కొండ చెరువులని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముందుగా అది జాతీయ రహదారి పక్కన ఉండడం, ఆ తర్వాత రోడ్డు దాటే క్రమంలో అలా నిలిచిపోవడం వంటి పరిణామాలు ఎదురై ఏది ఏమైనా చివరికి దాన్ని ముగించేశారని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాలో భారీ కొండ చెరువు అయితే మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.